డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మేడం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. ఫ్యామిలీ ప్లానింగ్ ఎలా ఉండాలి, ఫినాన్షియల్ బడ్జెట్ చూసుకొని మెయింటైన్ చేసుకోవాలనేది. సరే, ఇప్పుడు పిల్లలు పుట్టేశారు, 1, 2, 3 పుట్టారు. మరి ఇప్పుడు భవిష్యత్తు కోసం వాళ్ళు ప్లాన్ ఎలా వేసుకోవాలి? ఖర్చుల విషయంలో కానీ, ఇప్పుడు స్కూల్ కానీ, వాళ్ళ కుటుంబ పోషణే కానీ ఉంటాయి కదా, అన్ని బడ్జెట్స్ ఉంటాయి. పాల బిల్లు, పేపర్ బిల్లు, స్కూలు, ట్యూషన్ చాలానే ఉంటాయి, ఈఎంఐలు మళ్ళీ దీంతో పాటు. ఇవన్నీ ఎలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే? అదే మనకి ఆశయాలు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇద్దరు జాబ్ చేయాల్సిందే. ఇద్దరు జాబ్ చేయాలంటే ఫ్యామిలీ బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉండాలంటే రిలేషన్స్ బాగుండాలి. ఫ్యామిలీ రిలేషన్స్ అంటే ఇప్పుడు ఇద్దరే ఉండే రోజులు ఇవి. అంటే ఒక ఉమ్మడి కుటుంబాలు కానీ కనీసం తల్లిదండ్రులతో కలిసి ఉండే పరిస్థితి కూడా లేదు. కలిసి ఉంటే కలద సుఖం అని అంటారు కదా. కలిసి ఉంటే కలద సుఖం అనే స్థాయి మనకి ఉండాలి అంటే, ఆ స్థితిలో మనం ఉండాలి అని అంటే, ఇటు పెద్దవాళ్ళు కానీ ఇటు వీళ్ళు కానీ అందరూ కూడా అరమరికలు లేకుండా కలిసి మెలిసి ఉండటానికి అలవాటు చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు చూడండి, నలుగురు కలిసి చేసిన పని, ఒకళ్ళిద్దరే కలిసి చేసిన పని చాలా తేడా ఉంటుంది. అది టైమే కానివ్వండి, డబ్బే కానివ్వండి, ఇంకోటి కానీ ఏదైనా సరే, సహాయం కానివ్వండి, ఏదైనా. ఇప్పుడు ఇలాంటి ఫ్యామిలీ ఉన్నప్పుడు కాస్తంత తల్లిదండ్రుల సహాయం కూడా ఉంటే మంచిదే. ఇప్పుడు చూడండి, వాళ్ళకు ఉన్నది కూడా ఏదన్నా ఉంటే వీళ్ళకి కొంచెం పెడతారు కదా, అదొక సహాయమే కదా. కొంచెం కాస్తో కోస్తో, అమ్మో వాళ్ళిద్దరుంటే వాళ్ళ బర్డెన్స్ మా మీద పడతాయి కదా, భోజనం అని, హాస్పిటల్స్ అని, ఇంకా ఈచ్ ఎవ్రీ ఉంటుంది కదా. మా బరువే మేము మోసుకోలేకపోతుంటే అదేలాగా అని అనుకునే వాళ్ళకి ఇంకా నేనేం చెప్పలేను. ఒక నార్మల్గా అయితే ఇలా ఉంటే కూడా ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళి రావచ్చు. పిల్లల్ని కాస్త వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, ఓపికలు ఉంటే. మరీ బాగా ఓల్డ్ అయితే వాళ్ళు చూడలేరు అనుకోండి, అప్పుడు ఇంకా వేరే ప్లాన్కి వెళ్ళొచ్చు. సాధారణంగా అయితే ఇప్పుడు ఎవరితో పడట్లేదు కాబట్టి, సింగిల్ అయిపోయారు కాబట్టి, వీళ్ళు ఉద్యోగాలకు వెళ్తే పిల్లల్ని చూడలేరు. కానీ ఉద్యోగం చేయాల్సిందే. ఈ పిల్లల్ని ఒక స్థాయికి తేవాలి. ఖర్చులు మీరు అన్నట్టు పాలు అవి ఇవి ఎన్నో ఉంటాయి. ప్రతి ఒక ఐటెం కొనాలంటే 100-150 రూపాయలు ఉంటుంది. కందిపప్పు కొనాలన్నా అంతే, మినపప్పు కొనాలంటే, ఒక ఆయిల్ కొనాలన్నా, ఏది తీసుకున్నా అంతే. కూరగాయలు కూడా కొత్తిమీర కట్ట దగ్గర నుంచి బెండకాయలు, వంకాయలు తీసుకునే వరకు రేట్ ఒకటే ఉంటుంది. ఎక్కడా కూడా బేరం చేసే స్థితి లేదు, ఆ రేట్లు తగ్గే పరిస్థితి లేదు. ఇలా ఉన్నప్పుడు ఇద్దరు కష్టపడాల్సిందే అన్నప్పుడు ఫ్యామిలీలో కొంచెం హెల్ప్ అనేది అవసరం. ఇప్పుడు ఏముంది, వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ తరఫు నుంచి కూడా ఏదన్నా కొంచెం సహాయం ఉంటుంది. అదే నేను చెప్పేది, బాండ్ బాగుండాలి. బాండ్ బాగుండాలంటే రిలేషన్ బాగుండాలి. అంటే ఏంటి అర్థము? వీళ్ళ కష్ట సుఖాలు వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళకి కోఆపరేషన్గా ఉండాలి. అలాగే వాళ్ళు మన దగ్గర ఉంటున్నారు కదా అని చెప్పి వీళ్ళు కూడా వాళ్ళతోటి అదే విధంగా ఉండాలి. అంతేగాని మమ్మల్ని ఏదో సహాయానికి తెచ్చిపెట్టుకున్నారు, వాళ్ళు ఎందుకు చూడరు అన్న పద్ధతిలో వాళ్ళు ఉండకూడదు. వెళ్తుంది ఉద్యోగానికి, మమ్మల్ని ఇక్కడ పడేసి అన్న ఉద్దేశంతో ఉండకూడదు. అంటే అది కష్టం అండి. అది వాళ్ళ మనసులో పుట్టాలి తప్ప మరి ఇక తప్పదు. కూతురైనా కోడలైనా ఇప్పుడు అటువంటి మనస్తత్వానికి పెద్దవాళ్ళు రావాలి. ఇటు వీళ్ళు కూడా నా తల్లిదండ్రులని అనుకోవాలి, ఎవరి తల్లిదండ్రులైనా సరే. అలాంటప్పుడే బాండ్ బాగుంటుంది, రిలేషన్ బాగుంటుంది. అలాంటప్పుడే సాధ్యం అవుతాయి ఇలాంటివి. ఇది అందరికీ సాధ్యం కాదు. ఎవరికి సాధ్యం అవుతుందో వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవ్వగలుగుతారు. అంటే ఇది వన్ ఆఫ్ ద ఉపాయం అని నేను చెప్తున్నా. ఇది ఇంకా వాళ్ళకి తట్టిన ఉపాయాలు వాళ్ళు పాటించుకోవచ్చు. కలిసి ఉండటం వల్ల పిల్లల్ని చూడగలుగుతారు ఇంట్లో. మీరు ఉద్యోగం చేసుకుని రావచ్చు కొంత వయసు వరకు. తర్వాత వాళ్ళు పెద్ద క్లాస్కి వస్తారు, 2nd క్లాస్ అట్లా వచ్చారనుకోండి, వాళ్ళని మీరు రెడీ చేసి స్కూల్కి పంపచ్చు. వాళ్ళు వచ్చేటప్పటికి మీరు ఇంటికి వస్తారు, పిల్లల్ని చూసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఫైనాన్షియల్గా నిలదొక్కుకోవాలి, పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళని ఒక స్థాయికి తీసుకెళ్ళాలి. మనం అనుకున్నట్టుగా వాళ్ళు తయారు కావాలనుకుంటే ఇద్దరు జాబ్ చేయాల్సిందే. ఫైనాన్షియల్గా అవసరం కాబట్టి చేయాల్సినప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవాల్సిందే. ఖర్చుల విషయానికి వస్తే మేడం, అంటే ఏమేమి తగ్గించుకోవాలి అంటే అదే చెప్తున్నా. ఇంకా డబ్బులు అనేవి ఇద్దరు సంపాదిస్తున్నాం కదా అని చెప్పి ఇంకా అన్నీ చేసుకోకూడదు. అన్నీ అంటే అర్థమవుతుంది కదా, ఎప్పటికప్పుడు స్విగ్గీ ఆర్డర్లని, సినిమాలని, షికార్లని, కాస్త డబ్బు ఉంది కదా, వాళ్ళు లోన్ ఇస్తున్నారు, బోనస్ వచ్చిందని ఏదో బండి కొందాం, కారు కొందాం, లేకపోతే అదేదో ఈఎంఐ కడతాం. సరే, అవసరానికి ఒక ఇల్లు కావాలి కాబట్టి మీరు స్టార్టింగ్లోని ఇల్లు అరేంజ్ చేసేసుకోవాలి. ముందుగానే ఒక ఇల్లు మీరు కొనేసుకున్నట్టయితే దాని ఈఎంఐ మీకు ఒక 10 సంవత్సరాల్లో తీరుతుంది, 10-15. అప్పటికి ఇంకా పిల్లలు స్కూల్ స్థాయిలోనే ఉంటారు.
ఖర్చులు మరీ విపరీతంగా పెరగవు. Yes. ఆ స్థాయికి వచ్చేటప్పటికి మీకు ఇద్దరు కలిపి కట్టుకుంటే ఈఎంఐలు కంప్లీట్ అయిపోతాయి. అంటే ఇప్పుడు రెంట్లు ఇచ్చి ఉండాలంటే మన సంపాదనలు జీవితకాలం వాటికే సరిపోతాయి. Yes. కాబట్టి స్టార్టింగ్లోనే మీరు ఇల్లుకి ప్లాన్ చేయాలి. మీ ఇంట్లో మీరుంటే మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరున్నారు? మీకు ఆ రెంట్ కట్టుకునే 20,000, 30,000, 40,000 మిగులుతుంది. కాబట్టి అదే ఈఎంఐ కట్టుకుంటే ఒక 10-15 సంవత్సరాలు అక్కడి నుంచి మొత్తం మీకు సేవింగ్సే ఉంటాయి. అంటే అన్నెసరీగా ఇంకో ఇల్లు కొందాము, ఇంకో స్థలం కొందాము, ఇల్లు కొనేసాం కదా ఒక కారు ఉండాలి మనకి అంటే మీ స్థాయిని బట్టి కొనుక్కోండి. నేను కొనుక్కోవద్దని అనట్లేదు. అంటే ప్రెస్టేజెస్కి వెళ్ళొద్దు. పిల్లలకి ఫ్యూచర్ ఎడ్యుకేషన్కి ఎంత డబ్బు అవసరమో మీకు అర్థమైపోవాలి ఆ పాటికి. Yes. దాన్ని మీరు ఎలా సేవింగ్స్ చేస్తారనేది మీ తెలివి మీద ఆధారపడింది. సేవింగ్స్ చేసుకోండి. ఇప్పుడు 10th క్లాస్ వరకే మీకు తడిసి మోపడు అవుతుంది, లక్షల్లో అవుతుంది పిల్లలకి. ఇక అక్కడి నుంచి వేరే కోర్సులు చదివించాలంటే ఎంత అవుతుందో కూడా తెలుసు అందరికీ. మరి మీరు అంతంత ఖర్చులకి మీరు రీచ్ అవ్వాలి అని అంటే మీరు ఏ స్థాయిలో మీరు ఖర్చులు తగ్గించుకోవాలి. అన్నెసరీ ఖర్చులకి వెళ్ళకండి. నేనేం చెప్పాను, ఇల్లు ఒకటే. Yes. ఇల్లు అనేది అత్యవసరం. ఇప్పుడు పిల్లలున్నారు, మీరున్నారు కాబట్టి ఇల్లు చాలా అవసరం. మీ గూట్లో మీరుంటే మీరు చారు వేసుకుని తిన్నారా, పంచభక్షాలు వేసుకుని తిన్నారా అనేది ఎవరు అడగరు. అంతే కదా. మన హాయిగా మన ఇంట్లో మనం ఉంటున్నాం ప్రశాంతంగా. మిగతా ఖర్చులన్నీ తగ్గించుకుని సేవింగ్స్ చేసుకుని పిల్లల చదువులకి దాచిపెట్టుకుంటే మీరు ఏ కోర్సులు చదివించాలన్నా డబ్బుకు వెనకాడకుండా, అప్పుకి వెళ్లకుండా, Yes. ఒకవేళ చిన్న చిన్న అప్పులకి వెళ్ళినా త్వరగానే తీర్చుకోగలిగే స్థాయికి చేరుకోగలుగుతారు అప్పటికి. అంతేగాని మీరు హోదాలకు పోయి, ఎచ్చులకి పోయి, వాళ్ళని చూసి వీళ్ళని చూసి పోటీలకు పోయి ఇలా చేశారు అని అంటే పిల్లల్ని మీరు పైకి తెచ్చుకోలేరు. అంటే మా కోరికలు లేవా అంటే ఏ కండిషన్లో ఇక్కడ మనం మాట్లాడుతున్నాం? ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు, Yes. మధ్యతరగతి వాళ్ళు పిల్లల్ని పైకి ఎలా తీసుకురావాలి, ఫ్యూచర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి? ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉండాలి, దాని మీద మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను ఈ పాయింట్స్ చెప్తున్నా. Yes. లేదంటే మీకు కావాల్సినట్టు మీరు ఖర్చు పెట్టుకోవచ్చు, మేము ఎవరో చెప్పడానికి. ఈ కారణంగా నేను చెప్తున్నాను అనమాట. చూడండి అలాంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. ఒకరితో సంబంధం అంటే రిలేషన్స్ అన్ని బాగానే ఉంటాయి. ఊరికే పోటీకి పోయి వాళ్ళింటికి వెళ్ళాలి, వీళ్ళింటికి వెళ్ళాలి, వాళ్ళు మనకి మొన్న అది పెట్టారు కాబట్టి వాళ్ళు మనం కూడా పిలిచి ఏదో ఒకటి పెట్టాలి, వాళ్ళ ఫంక్షన్ చేశారు మనం ఈ ఫంక్షన్ చేయాలి, అన్నెసరీ ఫంక్షన్స్ చేయటం వేస్ట్. ఇలా అంటే ఫోటోగ్రాఫర్లు మన మీద పడిపోతారు, మాకు ఉపాధి పోతుంది కదండి అనంటే ఫంక్షన్స్ చేసుకోవద్దు అనట్లేదు, అవసరంగా చేసుకోండి. అవసరం. ఇప్పుడు పాతకాలంలో ఫంక్షన్స్ ఎలా ఉండేయండి, అలా చేసుకుంటున్నారా ఇప్పుడు? ఊ అంటే ఫంక్షన్, ఆ అంటే ఫంక్షను, క్యాటరింగ్ ఆర్డర్లు, డెకరేషన్స్, బ్యాక్ డ్రాప్లు, అవి ఇవి. మరి ఒక మనిషిని పిలిచి డెకరేషన్ చేయించుకోకపోయినా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేసి మనమే చేసుకుంటే కూడా ఖర్చే కదండి. ఇప్పుడు అది మీకు అవసరమైతే, మీ ఫైనాన్షియల్ పొజిషన్ బాగుంటే మీరు ఖచ్చితంగా చేసుకోండి. కానీ మీ యొక్క గోల్ వేరైనప్పుడు, మీ స్థితి ఇదైనప్పుడు మీరు ఎలా ఉండాలి అది నేను చెప్తున్నాను అనమాట. ఆ ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఏ విధంగా అయినా సరే, 10 రూపాయలు ఉన్నా సరే, ఒక 100 రూపాయలు ఉన్నా సరే, దాన్ని పక్కన పెడితే కొద్ది రోజులకు ఒక 1000 రూపాయలు అవుతాయి. 1000 దేనికి వస్తాయంటే ఇవాళ 1000 రూపాయలు దేనికి రావు. అది అలా సేవింగ్స్ అనేది చెప్తున్నా, ఉపాయం చెప్తున్నా. Yes. ఇంత అమౌంట్ దగ్గర నుంచి అంత అమౌంట్ వరకు కూడా మీరు ప్రతిదీ దాయగలిగినప్పుడే మీ పిల్లలకి చదువులకు వస్తాయి. ఇప్పుడు ఆ కోర్సులు అనేవి లక్షల్లో ఉంటున్నాయి. మీ అబ్బాయి డాక్టర్ చదవాలి, ఎంత ఖర్చు పెట్టాలి మీరు? ఒక బీటెక్ చదివించాలంటే కూడా ఎన్ని లక్షలు అవుతున్నాయి. Yes. లేదు ఇంకోటి చదవాలి, ఏది చదవాలన్నా ఈ రోజున ఆ ఖర్చు అనేది ఒకటే, దాదాపుగా ఒకటే ఉంటుంది. ఎంత డబ్బు అవసరమో మీకు తెలుసు. అంత డబ్బు దాయాలి, మన పిల్లల్ని ఆ స్థాయికి తేవాలి అని అంటే మీరు ఎన్ని కంట్రోల్ చేసుకోవాలి, Yes. ఎన్ని రకాలుగా సేవింగ్స్ చేయాలని మీరే ఆలోచించుకుని చేసుకోవాలి. Thank you, ma'am.